హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, గేమ్ చేంజర్ తీసేసి ఆ టైటిల్ పెట్టుకోండి. సినిమాపై ఫ్యాన్స్ హట్. ఇందుకీ ఎందుకు హట్ అయ్యారు ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాం. శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ పై ఒకప్పుడు భారీ అంచనాలుండేవి, ఇప్పటికీ ఉన్నాయనుకోండి. అయితే ఇండియన్ 2 రిలీజ్ తర్వాత మాత్రం ఫ్యాన్స్ లో కొంచెం టెన్షన్ మొదలైంది. అదిరిపోతుంది, బంపర్ హిట్ అని శంకర్ చెప్పిన ఇండియన్ 2ను థియేటర్లో జనాలు చూసి అవాక్కయ్యారు. అసలు భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్ అంటే ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. దీంతో గేమ్ చేంజర్ ను అసలు ఎలా తీసి ఉంటారో అనే డౌట్ మాత్రం చాలా మందిలో ఉంది. పైగా ఈ సినిమాను దాదాపు 3 ఏళ్లుగా శంకర్ చెక్కుతూనే ఉన్నారు. ఇక ఈ సినిమా అప్డేట్స్, రిలీజ్ డేట్ కోసం ఎదురు చూసినంతగా RRR గురించి కూడా ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదురు చూడలేదు. వీటన్నిటిని మించి గేమ్ చేంజర్ పోస్టర్లపై మాత్రం గట్టిగానే హట్ అవుతున్నారు అభిమానులు. గేమ్ చేంజర్ కి సంబంధించి ఇప్పటి వరకు మూవీ టీం అఫీషియల్ గా ఒక 5 పోస్టర్లు రిలీజ్ చేసింది. మొదటిది బైక్ పై స్టైలిష్ గా రామ్ చరణ్ ఉన్న స్టిల్. ఇది అభిమానులను బాగా ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన 4 పోస్టర్లు జరగండి సాంగ్ లొకేషన్ బ్యాక్గ్రౌండ్ గా ఉన్నవే. పైగా నిన్న కియారా అద్వానీ బర్త్డే సందర్భంగా వదిలిన పోస్టర్ కూడా జరగండి బ్యాక్గ్రౌండ్ లోనిదే. దీంతో అభిమానులు బాగా హట్ అయ్యారు. కొంతమంది అయితే సినిమా పేరు గేమ్ చేంజర్ తీసేసి జరగండి అని పెట్టుకోండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ పార్ట్ షూట్ మొత్తం ఇప్పటికే పూర్తయింది. అయినా ఒక్కటంటే ఒక్క పవర్ఫుల్ పోస్టర్ కూడా మూవీ టీం రిలీజ్ చేయలేదు. పైగా రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగి విసిగిపోయారు ఫ్యాన్స్. చివరికి మొన్నెప్పుడో క్రిస్మస్ కి కలుద్దామంటూ దిల్ రాజు అన్నారు. మరి ఇది కన్ఫర్మేషనా లేక మళ్ళీ ఏమైనా వాయిదా పడుతుందో చూడాలి. ఈ సినిమాలో ఎస్జే సూర్య, శ్రీకాంత్, అంజలి వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కానీ వీరి క్యారెక్టర్స్ కి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసుకుని RC16 కోసం రెడీగా ఉన్నారు రామ్ చరణ్. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో మొదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, బచ్చన్ సాబ్ ఇది నిజంగా రీమేకేనా? ఇంతకీ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఒక రీమేక్ ని వీలైనంత వరకు మార్చకుండా తీయడం అధిక శాతం దర్శకులు పాటించే శైలి. ఒరిజినల్ ని కిల్ చేశారనే కమెంట్స్ రాకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. కానీ హరీష్ శంకర్ స్టైల్ వేరు. స్టార్ హీరోల ఇమేజ్ కు తగ్గట్లు కమర్షియల్ మసాలాలు జోడించి ప్రేక్షకులను మెప్పించడం అతనికి కొట్టిన పిండి. దబాంగ్ ని పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ గా ప్రకటించినప్పుడు అది ఏకంగా ఇండస్ట్రీకి రికార్డులు బద్దలు కొడుతుందని ఎవరూ ఊహించలేదు. కల్ట్ అని చెప్పుకునే జిగర్ తండాని గద్దలకొండ గణేష్ గా చేంజ్ చేసినప్పుడు మూవీ లవర్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఇది హిట్టే. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ప్రమోషనల్ మెటీరియల్ ని చూస్తుంటే వాటిని మించి హరీష్ శంకర్ ఈసారి మార్పులు చేసినట్లు కనిపిస్తుంది. అజయ్ దేవగన్ రైడ్ చాలా సీరియస్ డ్రామా. హీరోయిన్ ఇలియానా ఎలాంటి గ్లామర్ షోకి అవకాశం లేని భార్య పాత్ర చేసింది. విలన్ సౌరభ్ శుక్లా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అయ్యాక జరిగే ట్విస్ట్లన్నీ మాస్ మీటర్ లో ఉండవు. అయినా స్క్రీన్ ప్లే కట్టిపడేసేలా ఉంటుంది. అందుకే అంత విజయం దక్కింది. కానీ మిస్టర్ బచ్చన్ పూర్తిగా వేరే రూట్ తీసుకున్నాడు. ప్రియురాలు, డ్యూయెట్లు, ఎలివేషన్ ఫైట్లు, రొమాన్స్ ఒక్కటేమిటి అన్నీ దట్టించాడు. ఒకవేళ మిస్టర్ బచ్చన్ కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయితే సమస్య లేదు. హరీష్ శంకర్ మళ్ళీ తన మ్యాజిక్ చేశాడనే ప్రశంసలు వస్తాయి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పిన రైడ్ ని ఇలాగే తీసుంటే విమర్శలు బాణాలు ఎక్కువ పడతాయి. అపోజిషన్ లో డబుల్ ఇష్మార్ట్ లాంటి ఊర మాస్ కమర్షియల్ బొమ్మ పోటీలో ఉంది. దాన్ని తట్టుకోవడం అంత సులభం కాదు. అందుకే మిస్టర్ బచ్చన్ కి ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లకు రంగం సిద్ధమవుతుంది. నెక్స్ట్ డేనే నేషనల్ హాలిడే కాబట్టి వీటికి భారీ స్పందన వస్తుందనే నమ్మకం టీంలో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, భారతీయుడు
తాతయ్యకు ఆగని కష్టాలు. ఇంతకీ ఆ కష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గత నెల జూలై 12న విడుదలైన భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న భారతీయుడు 2 కథ ఇంకా అయిపోలేదు. థియేట్రికల్ రన్ ముగిసిపోయి అభిమానులు మర్చిపోయే పనిలో ఉన్నారు, కానీ నిర్మాతలకు మాత్రం ఇంకా దీని తాలూకు తలనొప్పులు తగ్గిపోలేదు. సరే, బొమ్మ పోతే పోయింది, ఓటీటీలో చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు గట్టిగానే ఉన్నారు. అయితే వాళ్ళ ఆశలు అంత సులభంగా నెరవేరేలా లేవని డిజిటల్ వర్గాల కథనం. ఇండియన్ 2 హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఒప్పందం చేసుకుంది. సుమారు 120 కోట్ల దాకా ఇచ్చేందుకు రిలీజ్ కు ముందు అగ్రిమెంట్ జరిగిందట. తీరా చూస్తే ఇంత ఘోరంగా ఇండియన్ 2 డిజాస్టర్ కావడం చూసి షాక్ తిన్న నెట్ఫ్లిక్స్ సంస్థ చెల్లించడానికి ఒప్పుకున్న సొమ్ముల్లో ఇప్పుడు కోత పెట్టే ప్రతిపాదన పెట్టిందని సమాచారం. దానికి ఒప్పుకుంటేనే ఇండియన్ 3కి సంబంధించిన డీల్ మాట్లాడుకుందామని చెప్పడంతో షాక్ తిన్న నిర్మాణ సంస్థ ఇప్పుడేం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటుందని వినికిడి. ఎందుకంటే ఖర్చు పెట్టిన బడ్జెట్ కి వచ్చిన థియేటర్ రెవెన్యూకి ఎక్కడా పొంతన లేదు. పైగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి నష్టాల నివారణకు ఏదైనా చర్య తీసుకోమని బయ్యర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇంకా సెటిల్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ ట్విస్ట్ వచ్చి పడడంతో భారతీయుడు 2 తాతయ్యని ఓటీటీలో చూస్తామా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇదే తరహాలో రజనీకాంత్, లాల్ సలాం, టైగర్ ష్రాఫ్, గణపత్లు సైతం నెట్ఫ్లిక్స్ గడప దగ్గరే ఆగిపోయాయి. కారణాలు ఇవేనా కాదనేది పక్కన పెడితే సదరు ఓటీటీ సంస్థ ఫలితాల విషయంలో ఎంత కఠినంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. తీసికట్టు కంటెంట్ మొహాన కొడితే 100 కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెబుతుంది. 2025 వేసవికి ప్లాన్ చేసుకున్న భారతీయుడు 3 బిజినెస్ మీద ఇదంతా తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం. ఎలా ఫేస్ చేస్తారో చూడాలి మరి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.